డాక్టర్ మా బోన్ ఫ్రాక్చర్ అయింది ఆర్ ఎముక ఇరిగింది. కానీ దాని పాటికి అది హీల్ అయింది గానీ, టీత్‌లో క్యావిటీస్ వస్తే మాత్రం మా డెంటిస్ట్ రూట్ కెనాల్ చేయాలి, ఫిల్లింగ్స్ చేయాలి, లేదా ఇంప్లాంట్ పెట్టాలని చాలా కాస్ట్‌లీ ప్రొసీజర్స్ చెప్తున్నారు. బోన్ హీల్ అవుతున్నప్పుడు టీత్ కూడా ఎందుకు హీల్ అవ్వట్లేదు? 2 ఒకటే కదా అని చాలామంది అడుగుతారు. బోన్ కొలాజన్‌తో ఫార్మ్ అయి ఉంటుంది. ప్లస్ దాంట్లో జీవం ఉండే సెల్స్ అంటే లైవ్ సెల్స్ ఉంటాయి. దాన్ని ఆస్టియోక్లాస్ట్ అండ్ ఆస్టియోబ్లాస్ట్ అని అంటారు. ప్లస్ దాంట్లో బ్లడ్ సప్లై అంటే బోన్‌కి బ్లడ్ సప్లై అంటూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా ఫ్రాక్చర్ అయినప్పుడు ఎక్కడైనా బాడీలో ఒక పార్ట్‌లో ఆ ఏరియా నుంచి బ్రెయిన్‌కి ఒక సిగ్నల్ వెళ్తుందన్నమాట. ఇక్కడ ఒక బోన్ అంటూ ఇరిగింది. సో దీనికి ఏదో ఒకటి చేయాలి అని చెప్తే బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ బోన్ ఫార్మ్ అయ్యే సెల్స్‌ని ఆస్టియోబ్లాస్ట్‌ని ఆ ఏరియాకి పంపించి ఎముకని హీల్ చేస్తుంది. ఎనామెల్ అనేది ఏవాస్క్యులర్ అంటే బోన్‌కి ఎలా అయితే బ్లడ్ సప్లై ఉంటుందో ఎనామెల్‌కి బ్లడ్ సప్లై ఉండదు. దాంట్లో లైవ్ సెల్స్ అంటూ ఉండవు. అది ఒక మినరల్‌తో ఫార్మ్ అయి ఉంటుందన్నమాట. సో ఒక క్యావిటీ ఫార్మ్ అయినప్పుడు ఎనామెల్ బ్రెయిన్‌కి సిగ్నల్ పంపించలేకపోతుందన్నమాట. ఇక్కడ ఒక క్యావిటీ ఫార్మ్ అయింది. దీన్ని హీల్ చేయి అని చెప్పే సిగ్నల్ అనేది పంపించే కెపాసిటీ ఎనామెల్‌కి ఉండదు. సో క్యావిటీ ఫార్మ్ అయిందంటే మాక్సిమం రెండో లేయర్ అంటే డెంటిన్ లేయర్‌కి క్యావిటీ స్ప్రెడ్ అయినప్పుడు పెయిన్ రిసెప్టర్స్ యాక్టివేట్ అయ్యి నొప్పి, సెన్సిటివిటీ, డిస్కంఫర్ట్ అనే సెన్సేషన్స్ తెలుస్తాయే గానీ ఇది హీల్ చేయి అనే సెన్సేషన్స్ అంటూ ఏవి పంపించదు. సో బోన్ హీల్ అవ్వగలుగుతుందేమో గానీ ఎనామెల్ ఆర్ టీత్‌కి వచ్చేసరికి ఏదో ఒక ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. క్యావిటీ ఫార్మ్ అయితే దాన్ని వదిలేస్తే దానికదే సెల్ఫ్ హీల్ అవ్వదు. సో టీత్ క్యావిటీస్ అనేవి దాని పాటికి అవే హీల్ అవ్వలేవు. ఈ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్‌లో మీ మెసేజ్ డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ.